వదిలేసుకోవడం అంటే నా ప్రాణాల్ని వదిలేసుకోవడమే భరణి. నేను నిన్ను వదలను. మీరు అటో ఇటో తేలిపోవాలి. అన్నా అన్నా, ఏమైంది నీకు? నాకేమైంది? అది చెప్పాల్సింది నువ్వు. బుద్ధుండే ప్రవర్తిస్తున్నావా? తప్పని తెలిసి తప్పు లేదని అనుకుంటున్నావా? ఉన్నట్టుండి పాడుబుద్ధి ఏంటన్నా? ఎందుకు ఇలా తయారయ్యావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నాకేదో అవటం కాదు, నీకేదో అయింది. లేకపోతే కారణం చెప్పకుండా ఇలా వచ్చి మీద పడిపోవు. ఆ కారణాలు నీకు తెలియవనే నేను చెప్పాలి. నేనొచ్చి నీ మీద పడ్డం కాదన్నా. ఆ టిప్పు వచ్చి నీ మీద పడుతుంటే వద్దని వారించకుండా ఊహల్లో తేలిపోయావు. కనీసం జరిగింది నాకు చెప్పలేదంటే నేనేమనుకోవాలి? అది కాదు వల్లి. ఇంకేం చెప్పకు. నీ మనసులో ఉన్న దురుద్దేశం నాకు తెలిసిపోయింది. అలాంటిదేమీ లేదని చెప్తున్నానా? ఉంది కాబట్టి చెప్పలేకపోయా. లేకుంటే నాకు విషయం తెలియకముందే నువ్వే చెప్పేవాడివి. అబ్బా, నా మాట విను వల్లి. పెద్ద పెద్ద మాటలు నా మీద ప్రయోగించుకో. నువ్వున్నావని ధైర్యంతోనే ఉంటున్నాను. ఇలా మాట్లాడి నన్ను భయపెట్టుకో. చేసిందంతా చేసి అమాయకంగా మొహం పెట్టుకో. నేనేం చేయలేదు వల్లి. అదే వచ్చి నా మీద పడింది. ఒట్టు. నేను నమ్మనన్నా, నేను నమ్మను. నువ్వు మారిపోయావు. నీ మనసు మారిపోయింది. ఇంత జరిగినా నీ మొహంలో పశ్చాత్తాపం లేదంటే అర్థమైపోయింది నువ్వెంతలా మారిపోయావో. వల్లి, ఏంటి నీ గోల? నేను చెప్పేది వినవా? నువ్వేం చెప్పినా నేను వినను కాక వినను. జరిగిందేదో జరిగింది. నీ కౌగిలింతల వ్యవహారం గాయత్రి గారికి తెలిసిపోయింది. ఏం నువ్వు అనేది? గాయత్రి గారికి తెలిసిపోయిందా? టిప్పుతో గాయత్రి గారు గొడవ కూడా పెట్టుకున్నారు. మురుగా, ఏంటి పరీక్ష? వల్లి, నా మాట విను. అందులో నా తప్పేం లేదు. లేదని వాళ్ళు అనుకోవాలిగా. కళ్ళారా చూసిన గాయత్రి గారు అలా అనుకుంటారా? అనుకోరుగా. సమయం చూసుకుని పెద్దమ్మ గారికి చెప్తారుగా. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నిన్ను కాపాడడం కోసం నేను నానా తంటాలు పడుతుంటే నువ్వు కౌగిలింతతో పోగొట్టేసుకున్నావు. ఇంకా నేను నా మురుగునే కాపాడాలన్నా. అలా మాట్లాడుకోవాలి. నా గుండె ఆగిపోయేలా ఉంది. ఏం చేయను? అంతా నా కర్మ. టిప్పు నా మాట వినదు. గాయత్రి గారికి తెలిస్తే తెలిసింది, అదే ఒక అందుకు మంచిదే. ఆవిడ నానమ్మకి చెప్పి నీతో దాని పెళ్లి చేపిస్తా అంటోంది. అలా అందా? నీకు కావాల్సింది అదేగా. నేను అలా అనలేదు. ఎలా అన్నావో నువ్వు చేసింది తెలిసాక అర్థం చేసుకోవాల్సింది ఇదేలే. నువ్వు చేసింది తలుచుకుంటుంటే కడుపు రగిలిపోతోంది. నాతో జరిగింది చెప్పవా? నువ్వు అమాయకపు ముసుగు తొడుక్కున్నా కంత్రి వడివి. నేను నిన్ను నమ్మను, నమ్మకూడదు. పెరియబాబు మన మీద కనికరం చూపిస్తున్నారు. టిప్పు నిశ్చితార్థం జరగాలి, దాని పెళ్ళవ్వాలి. అప్పటి వరకు ఓపిగ్గా ఉండమని ఒక ఇంతగా హామీ ఇచ్చినట్టే ఇచ్చారు. నేను కూడా ఆయన్ని మన వల్ల ఏ తప్పు జరగదు, జరిగిన దానికి క్షమించమని ప్రాధేయపడ్డాను. పెరియబాబు జాలి చూపించి వదిలేశారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవద్దా? నీకు వాళ్ళ గురించి తెలిసి ఇలా ప్రవర్తించడం ఏం బాలేదన్నా. ఒకసారి భాస్కర్ గారితో తన్నులు తిన్నావు. ఇది తెలిస్తే చంపేస్తాడు తెలుసా? ఈసారి గుళ్ళో కూడా తలదాచుకోలేని పరిస్థితి మనది. నిశ్చితార్థం పెళ్ళేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దని ఆర్డర్ కూడా వేశారు. వాళ్ళని కాదని వెళ్ళలేము. ఉండి నువ్వు చేసే పనులకి చావలేము. ఇప్పుడేం చెయ్యాలి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,